సార్ ఇప్పుడు చాలామంది కూడా ఎక్కువగా వచ్చే డౌట్ ఏంటంటే ఇలాంటి ఎర్త్క్వేక్స్ ఈ భూకంపాలు వచ్చే సమయంలో అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కుప్పకూలిపోయాయి. అదే ఈజ్ ఇట్ నియర్ టు సీ జోన్ ఆర్ రివర్ జోన్ ఏదైనా వాటర్ సర్ఫేస్ ఉన్న ఏరియాకి దగ్గరలో ఉన్నట్లయితే ఆ భూకంపం ఎఫెక్ట్ అనేది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా వచ్చే అవకాశం, సునామీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటుందా? ఎస్ అండి. ఇప్పుడు భూకంపం భూమి మీద వస్తే మీరు భూకంపం అంటారు. అదే అదే సిచ్యువేషను, అదే ఎపిసెంటరు ఓషన్లో వచ్చిందనుకోండి. ఓషన్లో వస్తే దాన్ని సునామీ అంటారు. అదేంటంటే వాటర్ చాలా ఎక్కువ డిస్ప్లేస్ అయిపోద్ది. ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్స్ పడిపోవడం వల్ల ఈ వాటర్ ఒక్కసారి కిందకి దిగి కిందకి ఇల్చి మళ్ళీ పైకి రావడం వల్ల ఒక వేవ్ జనరేట్ అవుతుంది. ఆ వేవ్ ఏమవుతుందంటే అక్కడికి ఉండకుండా ఇట్ ట్రైస్ టు రీచ్ టు ద కాంటినెంట్ అనమాట. అంటే కాంటినెంటల్ స్లోప్ వైపు వస్తుంది. అది అక్కడ నుంచి టువర్డ్స్ ద కాంటినెంట్ వచ్చేటప్పుడు వెన్ ఇట్ కమ్స్ విత్ అ వెరీ హై వెలాసిటీ అనమాట. సునామీ సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఎక్కడైతే వేవ్ జనరేట్ అయిందో ఇట్ హ్యాస్ టు కమ్ టు ద షోర్. ఆ షోర్కి వస్తున్నప్పుడు ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ స్పీడ్తో ఆ వేవ్ వస్తుంటుంది. అలాంగ్ ఆ వేవ్ వస్తూ ఏమవుతుందంటే దేర్ ఇస్ డెప్త్ కూడా అక్కడ చాలా డీప్గా ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ రీచింగ్ టు ద షాలో సర్ఫేస్, షాలోనెస్ ఎప్పుడైతే వచ్చిందో ఏమవుతుందంటే ఆ వేవ్ విల్ ఎక్వైర్ హైట్ అనమాట. హైట్ రీచ్ అయ్యి ఆ హై వేవ్ జనరేట్ అయ్యి ఆ హై వేవ్ మనకి సముద్రం. అందుకనే దట్స్ ద రీజన్ వై యూ హ్యావ్ వెరీ హై వేవ్స్ విచ్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ అట్ ద సునామీ కాన్సెప్ట్. అది కంప్లీట్గా వేరండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆఫ్కోర్స్ కాంటినెంట్లో జరిగింది కొంత ఇందులో రావచ్చు కానీ బట్ ఇన్ఫ్యాక్ట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అక్కడ సునామీస్ మనకి 2002లో వచ్చింది అనుకుంటాను, సుమత్రా సునామీ. దట్ ఈస్ సునామీ. బట్ దిస్ ఇస్ అన్ ఎర్త్క్వేక్ వేర్ ఇట్ ఈస్ ఆన్ ద ల్యాండ్. సో రెండు ఆల్మోస్ట్ సేమే. ఒకటి సునామీ ఏంటంటే ఎర్త్క్వేక్ అక్కరింగ్ ఇన్ ఓషన్ని సునామీ అంటారు. ఎర్త్క్వేక్ అక్కరింగ్ ఓవర్ హియర్ ఇస్ ఎర్త్క్వేక్ అంటారండి. అదే సార్ పూర్తిగా కూడా ఈ ఎర్త్క్వేక్ వచ్చే సమయంలో బిల్డింగ్స్ అనేవి ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయాయి. అదే ఇన్ కేస్ హిల్ ఏరియాలో, మనం ఇప్పుడు సి ఏరియాలో మాట్లాడుతున్నాం, యాజ్ ఇట్గా హిల్ ఏరియాలో ఉన్నట్లయితే అదే ఎఫెక్ట్ అనేది బిల్డింగ్స్ మీద ఎఫెక్ట్ చూపించినట్టుగా హిల్ ఏరియాలో కూడా చూపించే అవకాశం అయితే ఉంటుందా? ఎస్ అండి, ఆఫ్ కోర్స్. ఎందుకంటే హిల్లీ ఏరియాస్లో కూడా ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ స్లోపీ కన్స్ట్రక్షన్స్ అనుకోండి. సో వెన్ ఎవర్ యూ హ్యావ్ వేవ్ విచ్ హ్యాస్ బీన్ జనరేటెడ్, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ బిల్డింగ్స్ మీద ఖచ్చితంగా చూపిస్తుందండి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెస్ రిలీజ్ అండ్ విచ్ సైడ్ ద స్ట్రెస్సెస్ ఆర్ బీయింగ్. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఒక దగ్గర ఎపిసెంటర్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏంటంటే అటు వెళ్తుందా ఇటు వెళ్తుందా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్, ఇట్స్ ఆల్ అన్ప్రెడిక్టబుల్ అంటే. సో ఇది చాలా కష్టం. అది చెప్పి అటే వెళ్ళాలి ఇటే వెళ్ళాలని లేదండి. ఆ స్ట్రెస్ ఎటు రిలీజ్ అయితే అటువైపు ఎటు వేవ్ జనరేట్ అయ్యి ఎటువైపు వెళుతుందో అది అంతా ధ్వంసం అయిపోద్దండి. దట్గా కూడా మనకి మొత్తం వరల్డ్లో టెక్నాలజీ అనేది ద పీక్ లెవెల్కి మనం చేరుకుంది. మనం లోపల లూప్ల వల్ల కూడా ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్లుప్తంగా కూడా తెలుసుకుంటున్నాం. రైన్స్ కావచ్చు, ఆఖరికి ఒక పిడుగు పడే సమయంలో కూడా తెలుసుకుంటున్నాం. ఎందుకు మన ఎర్త్క్వేక్ని మనం ముందుగా గ్రహించలేము? దానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రయత్నాలు జరుగుతున్నాయా మీకు తెలిసి? చాలా సైస్మాలజిక్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేశారండి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇండియాలో కూడా చాలా అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టేషన్స్ ఇన్ విశాఖపట్నం ఆల్సో. బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అంటే ఇదేంటంటే ఇందాక చెప్పాను కదా మీకు, ఆ స్ట్రెస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలుసు కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదండి అది. సో మనకేంటంటే రిక్టర్ స్కేల్లో మనకి ఎప్పుడు ఈ సైస్మోగ్రాఫ్లో ఎలా కనిపిస్తుంది అంటే ఒకసారి చిన్న వేరియేషన్ ఏమైనా కనిపించిందంటే మనకి ఆ గ్రాఫ్లో కనిపిస్తుందండి ఆ వేరియేషన్. బట్ ఒక్కసారి స్ట్రెస్ రిలీజ్ అయ్యేప్పుడు చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఆ చిన్న చిన్న చేంజెస్ మనం మానిటర్ చేసినప్పటికీ ఇక్కడ వస్తుంది అని తెలుసు. ఈ ఏరియాలో చాలా టెంటేటివ్గా ఉంది, అందుకనే ఆ ప్లేట్ బౌండరీస్లో చాలా ఎక్కువ ఎర్త్క్వేక్స్ వస్తాయని క్లియర్గా చెప్తారండి. బట్
ఒక్కసారే రిలీజ్ అవుతుంది అనే విషయం ఎవరికి తెలియదండి. అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తుందని తెలుసు, కానీ ఎంత మ్యాగ్నిట్యూడ్తో వస్తుంది, అది ఎంత విధ్వంసం సృష్టిస్తుంది, ఇలాంటివన్నీ చాలా కష్టం అండి. ఇట్స్ బియాండ్, లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ బియాండ్ సైన్స్. And that's the reason why, you know, a lot of work and lot of scientists work together. There are several models తయారు చేస్తారు. ఈ మోడలింగ్ ఇవన్నీ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్, మోడలింగ్, తర్వాత ఈ అబ్జర్వేషన్స్ తీసుకొని ఆ అబ్జర్వేషన్స్ అని కంపైల్ చేసి ఈ మోడల్కి ఫిట్ చేసి ఎటువైపు వెళ్తుంది, ఎలా ఉంది ఎర్త్క్వేక్ అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా ట్రై చేస్తుంటారు. కానీ కొంతవరకు ప్రిడిక్ట్ చేయగలరు, కానీ ఇట్స్ ఓన్లీ టెంటేటివ్ రిజల్ట్స్ అండి. బట్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేది ఇంతవరకు ఏ మోడల్స్ చెప్పలేదండి. సార్, ఇప్పుడు మీరు బియాండ్ ద సైన్స్ అంటే ఒక విషయం గుర్తొస్తుంది పూర్తిగా. ఎందుకంటే ఎలిఫెంట్స్, ఏనుగులు కావచ్చు, మరికొన్ని జంతువులు ముందుగానే భూకంపాలని ప్రిడిక్ట్ చేయగలవని, అందుకే దూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. ఆ వేవ్స్ని వాటి గ్రహించినప్పుడు వాటి నుంచి మనం తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. అంటే బర్డ్స్ like animals, they predict a little bit earlier than human. ఇది నథింగ్ బట్ ఇట్స్ ఆల్ ద వేవ్ విచ్ ఇస్ బీయింగ్ జనరేటెడ్ అండి. అవి ఈజీగా ఆ పర్టిక్యులర్ వేవ్ జనరేట్ అవ్వడం అనేది క్లియర్ అండి. బట్ ద థింగ్ ఈజ్, ఆ వేవ్ అనేది అవి ముందే గ్రహిస్తాయి. బట్ అది సైస్మిక్ స్టేషన్స్లో కూడా లోవర్ మ్యాగ్నిట్యూడ్ అనేది సైస్మిక్ స్టేషన్స్లో కూడా గ్రహిస్తుందండి. బట్ అదేంటంటే జస్ట్ బిఫోర్ ఎర్త్క్వేక్ అనేది ఇట్ ఈస్ టూ షార్ట్ ఫర్ ఎవ్రీబడి టు ఇంటిమేట్ ఆన్ ఎనీథింగ్. యానిమల్స్ అయితే అక్కడి నుంచి అక్కడికి పారిపోయి వెళ్ళిపోతాయి అవి గ్రహించి. బట్ ఈ స్టేషన్స్ నుంచి నెట్వర్క్ వచ్చి, ఆ నెట్వర్క్ నుంచి మనకు వచ్చేసరికి ఇట్ టేక్స్ లిటిల్ టైమ్. ఐ థింక్ దట్ టైమ్ హ్యాస్ టు బి రెడ్యూస్. ఎంత టైం రెడ్యూస్ చేసినప్పటికీ ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్. ఈ ఆస్తి నష్టాన్ని అవాయిడ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి ఎర్త్క్వేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సార్, మీరు కొద్దిసేపటి చెప్పిన దాని ప్రకారం ఈ రాపిడ్ ఏదైతే జరుగుతుందో ప్లేట్స్ మధ్యన, దానివల్ల వైబ్రేషన్స్ వస్తాయి, ఆ పుషప్ దానివల్ల మనకి ఎర్త్క్వేక్ వస్తుంది. అంటే యాజిటీస్గా ఒక ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఇంత గ్యాప్ ఏమైనా లిమిట్ ఏమైనా ఉంటుందా మళ్ళీ రావడానికి కావచ్చు, లేకపోతే అది టైం మళ్ళీ అది రీప్రొడ్యూస్ చేసుకోవడానికి కావచ్చు, లేదా మళ్ళీ రాపిడ్ జరగడానికి ఏమైనా టైం తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అలాంటివి ఏమైనా ఉంటాయి? ఎస్ అండి, యాక్చువల్గా దీన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటారండి. సో జనరల్గా ఒకసారి ఎర్త్క్వేక్ వచ్చిందంటే ఇట్స్ లైక్ దేర్ ఆర్ యూనో డిఫరెంట్ వేవ్స్ ఒక్కసారి జనరేట్ అవుతాయి. సో ఒక్కసారి స్ట్రెస్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ స్ట్రెస్సెస్ రిలీజ్ అవుతాయి. ఇట్స్ లైక్ యూనో, మీరు ఒక ఏదైనా వెయిట్ ఎత్తి ఒకసారి దించి మళ్ళీ ఆ చిన్న జర్క్ ఉంటుంది కదా. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో చెప్పాలంటే ఫస్ట్ ఎఫెక్ట్స్ కన్నా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా ఒక్కొక్కసారి డేంజరస్ అవ్వచ్చు. అందుకనే వీ కెనాట్ సే దట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ మోర్ వల్నరబుల్ దెన్ ది బిఫోర్ వెన్ ఫస్ట్ స్టార్టింగ్ వన్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వల్ల కొంత నష్టం కూడా జరగదు. బట్ ఫస్ట్ ఎఫెక్ట్స్ ఆర్ మచ్ మోర్ డేంజరస్ అండి. ఎందుకంటే ఒకేసారి స్ట్రెస్ రిలీజ్ అయిపోద్ది కాబట్టి సెకండ్ టైం ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ లిటిల్ బిట్ లోవర్ దెన్ ఇన్ జనరల్. ప్రాబబిలిటీ ఏంటంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆర్ లిటిల్ బిట్ లోవర్ దెన్ ద ప్రైమరీ ఎఫెక్ట్స్ అండి. సార్, కంపారిజన్ ఆఫ్ అంటే ఇండియాలో కొన్ని చోట్ల మనకి గుజరాత్ ప్రాంతం కావచ్చు, మరి కొన్ని ప్రదేశాల్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం. కాకపోతే రిక్టార్ స్కేల్ మీద చాలా తక్కువ నమోదవుతూ ఉంటాయి, 2, 3 అలా మనకు నమోదవుతూ వస్తుంటాయి. అయితే కంపారిజన్ ద గుజరాత్ ల్యాండ్కి, ఐ మీన్ ఇండియన్ ల్యాండ్కి, ఇప్పుడు బ్యాంకాక్ ల్యాండ్కి ఈ ప్లేట్స్ డిఫరెన్షియేషన్ని ఏమైనా ఐడెంటిఫై చేయగలమా? ఏదైనా డిఫరెన్స్ అనేది చాలా మనకు కనిపిస్తుందా? అది ఓన్లీ అంటే మన ఇండియన్ ప్లేట్ ఏంటంటే కరెక్ట్గా మనం ఇండియా అలా అంటే ప్లేట్ మధ్యలో ఉన్నామండి మనం. ఇట్స్ లైక్ ఈ చెప్పాలంటే ప్లేట్ బౌండరీ అక్కడెక్కడో ఉంటే మనం ఇక్కడ ఉన్నాం. సో అందుకనే మనకి అంత ఎఫెక్ట్ ఉంటుంది. మీరు అన్నారే గుజరాత్, హిమాలయస్, ఆ రీజన్ అంతా ఎలా అంటే ఉంటుంది, హిమాలయన్ రీజన్, దట్స్ ఆల్ టెక్టానికలీ యాక్టివ్ జోన్ అనమాట. ఎందుకంటే ఇండియన్ ప్లేట్ ఈజ్ హిట్టింగ్ ద యూరోషియన్ ప్లేట్. దానివల్ల హిమాలయస్ ఫామ్ అయ్యాయి. యాక్చువల్గా ఈ రెండు ప్లేట్స్ కొలైడ్ అయ్యి ద ప్లేట్ ఈజ్ సబ్డక్టింగ్ వల్ల ది హిమాలయస్ హ్యావ్ బీన్ ఫార్మ్డ్ అనమాట. సో ఎక్కడైతే ఈ ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ డైవర్జెన్స్, కన్వర్జెన్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయో
అక్కడ మీకు ఏంటంటే ఈ హైలీ సైస్మిక్ యాక్టివ్ జోన్స్ అంటారు. సో మీరన్న గుజరాత్, కొన్ని ఏరియాస్ ఆఫ్ శివాలిక్స్, ఆ శివాలిక్స్, లోవర్ హిమాలయస్, అప్పర్ హిమాలయస్, అవన్నీ ఆ జోన్ అంతా ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి టువర్డ్స్ నేపాల్ వరకు ఆ హిమాలయన్ జోన్ అదంతా ఏంటంటే సెస్మికలీ యాక్టివ్ జోన్స్ అనమాట. అలాగే గుజరాత్ పమీర్ నాట్ నుంచి లెఫ్ట్ సైడ్ అలా టువర్డ్స్ గుజరాత్ వచ్చి ఆ ఏరియా కూడా చాలా ఎఫెక్టివ్. బట్ కమింగ్ టు సదర్న్ ప్లేట్, మనం పెనున్షులా అంటే డెక్కన్లో ఉన్నాం కాబట్టి మనం వీఆర్ ఆన్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ ఎర్త్ క్వేక్ రావడానికి చాలా ఛాన్సెస్ అవి లేవండి యాక్చువల్గా. ఇదేంటంటే కేవలం మనం ఏంటంటే వీఆర్ ఆన్ నైస్ థిక్ క్రస్టల్ జోన్ వేర్ హైలీ నాట్ వలనరబుల్ ఫర్ ఎర్త్ క్వేక్. ఏదో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొన్ని వేవ్స్ ఏవో రావడానికి కొంత చిన్న చిన్న బిలో 5, 4 ఏదో ఫీల్ అవుతామే తప్ప ఏదో మనకి అంత పెద్ద ఎర్త్ క్వేక్స్ అయితే రావడానికి సదర్న్ ఇండియాలో చాలా రేర్ అండి. ఇట్స్ నాట్ పాసిబుల్.